అక్టోబర్ 2021 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, తేజస్ MK1A ఏ నగరంలో తొలి విమాన ప్రయాణాన్ని పూర్తి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నాసిక్. ప్రపంచ ప్రమాణాలతో 50 పర్యాటక గమ్యస్థానాలు అనే జాతీయ ప్రణాళిక కింద జుకో లోయను ఏ రాష్ట్రం నియమించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నాగాలాండ్. వి రైస్ ఇనిషియేటివ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నీతి ఆయోగ్. CEIR పోర్టల్ ద్వారా దొంగిలించబడిన మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ CID ప్రకారం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ 1,20,000 మొబైల్ ఫోన్ రికవరీలను నమోదు చేసింది. CEIR పోర్టల్ ద్వారా దొంగిలించబడిన మరియు తప్పిపోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందడంలో తెలంగాణ భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అసోచామ్ కొత్త అధ్యక్షుడిగా నిర్మలా కుమార్ మిండా నియమితులయ్యారు. ఇటీవల జపాన్ పర్సన్స్ ఆఫ్ కల్చరల్ మెరిట్ అవార్డును గెలుచుకున్న మొదటి వాయిస్ యాక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మసాకో నొజావో. డ్రాగన్ బాల్ సిరీస్లో గోకుకు గాత్రదానం చేసిన మసాకో నొజావా జపాన్ యొక్క పర్సన్స్ ఆఫ్ కల్చరల్ మెరిట్ అవార్డును అందుకున్న మొదటి గాత్ర నటి అయ్యారు. ఈ అవార్డును జపనీస్ సంస్కృతి అభివృద్ధికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు. అక్కై పద్మశాలి ఏ కమిటీలో నియమితులైన మొదటి ట్రాన్స్జెండర్ అయ్యారు? సమాన అవకాశాలపై సుప్రీంకోర్టు ప్యానెల్ విధానం. భారతదేశంలో సుప్రీంకోర్టు కమిటీకి నియమితులైన మొదటి ట్రాన్స్జెండర్ అక్కై పద్మశాలి. లింగ మార్పిడి వ్యక్తులకు సమాన అవకాశాల కోసం ఒక విధానాన్ని రూపొందించడం ఈ కమిటీ ఉద్దేశం. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్లో కర్ణాటకకు చెందిన ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తికి చోటు దక్కడం ఇదే తొలిసారి. ఈ నియామకం అక్టోబర్ 2025లో జరుగుతుంది. ఇటీవల ఆస్ట్రేలియా మరియు ఏ దేశం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి $8.5 బిలియన్ కీలకమైన ఖనిజాల ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ USA. భారత నావికాదళం ఇటీవల తన 11వ అమ్యునిషన్ సామగ్రి కమ్ టార్పెడో కమ్ క్షిపణి బార్జ్ LSAM-25 AD-135ను ఎక్కడ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. కోలం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? కోలం తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. కోలం గిరిజన ప్రజల సాంప్రదాయ జీవనోపాధిని పునరుద్ధరించడానికి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల పైలట్ వెదురు తోటల పెంపకం ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. కోలం తెగను కొలంబోలి, కుల్మే లేదా కోల్మి అని కూడా అంటారు. వారు ప్రధానంగా మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారిని ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహంగా జాబితా చేశారు. వారి సమాజం పితృస్వామ్య సమాజం, ఇక్కడ కులాంతర వివాహాలు అనుమతించబడవు. వారు కొలామీ భాష మాట్లాడతారు మరియు వారి జీవనోపాధి కోసం అటవీ పనిపై ఆధారపడి ఉంటారు. ఇటీవల US గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు? ఇటీవల US గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఆన్సర్ ఆప్షన్ ఏ మాక్స్ వెర్స్టాపెన్. గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వేలెన్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది?
ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. 30వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజ్మాతా జిజాబాయి ట్రోఫీ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజ్మాతా జిజాబాయి ట్రోఫీ 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మణిపూర్. 30వ సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రాజ్మాతా జిజాబాయి ట్రోఫీ 2025ను మణిపూర్ గెలుచుకుంది. ఫైనల్లో పశ్చిమ బెంగాల్ను 1-0 తేడాతో ఓడించి మణిపూర్ రికార్డు స్థాయిలో 23వసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్ ఛత్తీస్గఢ్లోని నరేన్పూర్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమ మైదానంలో జరిగింది. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి చండీగఢ్. ఇటీవల ఏ దేశం తన మొదటి పూర్తిగా స్వదేశీ యాంటీబయాటిక్ నాపిత్రోమైసిన్ను హిమోఫిలియాకు జన్యు చికిత్సగా అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఏఐ శక్తితో కూడిన సంగీత అవతారాలను సృష్టించడానికి గూగుల్ క్లౌడ్తో ఎవరు సహకరించారు? ఏఐ శక్తితో కూడిన సంగీత అవతారాలను సృష్టించడానికి గూగుల్ క్లౌడ్తో ఎవరు సహకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఏఆర్ రెహమాన్. IUCN ద్వారా ఇటీవల ఏ భారతీయ జాతిని ప్రత్యేకంగా మూల్యాంకనం చేశారు? భారతీయ ఖడ్గమృగం, భారతీయ ఏనుగు, భారతీయ పులి, ఇండియన్ వుల్ఫ్. ఆన్సర్ ఆప్షన్ డి ఇండియన్ వుల్ఫ్. అధిక దిగుబడినిచ్చే ఎక్కువ కాలం పండించే ప్రతి సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అక్టోబర్ 2025లో ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కపాస్ క్రాంతి మిషన్. శాస్త్రీయ మరియు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పత్తి సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల కపాస్ క్రాంతి మిషన్ను ప్రారంభించింది. మహారాష్ట్రలోని అకోలా ప్రాంతంలోని రైతులు అధిక సాంద్రత కలిగిన మొక్కల పెంపకం పద్ధతుల ద్వారా తమ దిగుబడిని పెంచుకున్నారు. ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ పద్ధతులను ఇప్పుడు తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో దాదాపు 24 లక్షల మంది రైతులు పత్తిని పండిస్తున్నారు. ఇది భారతదేశంలో పత్తి ఉత్పత్తిదారుగా నిలిచింది. cesium-137 కాలుష్య ప్రభావాలను తగ్గించడానికి భారతదేశం ఇటీవల ఏ దేశానికి ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ను బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా. cesium-137 రేడియో ధార్మిక కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి భారతదేశం ఇటీవల ఇండోనేషియాకు ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ను బహుమతిగా ఇచ్చింది. ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ అనేది రేడియో ధార్మిక సీసియం లేదా థాలియం మరియు రేడియో ధార్మికత లేని థాలియం విషప్రయోగం వల్ల కలిగే అంతర్గత కాలుష్యానికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక ఔషధం. ఇటీవల ఇండియన్ హిమాలయన్ రీజియన్ క్లైమేట్ చేంజ్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? ఇండియన్ హిమాలయన్ రీజియన్ క్లైమేట్ చేంజ్ కాన్క్లేవ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఇంఫాల్. 2025 పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? 2025 పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి 21 అక్టోబర్. 2025 మహిళల అందుల ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అర్జెంటీనా. మొట్టమొదటి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం. ఆసియాలో అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్ను ఏ నగరంలో నిర్వహించబడింది?
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. Follow for more videos.